ఇప్పుడు ఉన్న జెన్జెడ్ యూత్ చాలా పవర్ఫుల్ కానీ కొన్ని వాటిలో తప్ప. చాలా మంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ఇప్పుడు ఉన్న జనరేషన్ లేజీ అని. కానీ ఈరోజు నేను చెప్పేది కొంచెం వేరుగా ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇప్పుడు ఉన్న జెన్జెడ్ చాలా స్మార్ట్ కానీ అంతకన్నా ఎక్కువ కన్ఫ్యూజ్డ్. ఎందుకంటే ఎలా చేయాలి ఏం చేయాలి అస్సలు తెలీదు. మన దగ్గర ఏఐ, గూగుల్ లాంటి పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మన వేళ్ల కిందే ఉంటుంది. కానీ మనకు కావాల్సింది అటెన్షన్. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకు హైప్ ఇవ్వాలి అనే మైండ్ సెట్. ఇది చాలా డేంజర్. ఎందుకంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి మనం మొబైల్స్, బైక్స్ పేరెంట్స్ డబ్బులతో తీసుకుంటాం. కానీ ఆ మొబైల్స్ లో రీఛార్జ్, పెట్రోల్ అయిపోయిన తర్వాత కూడా మనం డబ్బులు పేరెంట్స్ ని అడగాల్సిన పరిస్థితి వస్తుంది. కాస్ట్లీ బట్టలు, బైక్, మొబైల్ ఇవన్నీ చూసి తీసుకో బాబు ఈ డబ్బులు, నువ్వు మాకు చూపించడానికి ఇంత ఖర్చు చేసావు కదా అని ఎవ్వరు ఇవ్వరు. ఇప్పుడు జెన్జెడ్ పడుతున్న పెద్ద లూప్ ఏదైనా ఉందంటే అది ఇదే. కానీ నచ్చే విషయం ఏంటంటే జెన్జెడ్ వాళ్లకు ఇష్టమైన పని చేస్తుంది కానీ కన్సిస్టెన్సీ మాత్రం ఉండదు. ఎందుకంటే రాత్రి ఏదో ఒక మోటివేషన్ వీడియో చూసి మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. జస్ట్ 2 days, దాని తర్వాత మళ్ళీ అదే లూప్. ఎందుకంటే మన డిక్షనరీలో పేషెన్స్ అనే వర్డ్ అస్సలు లేదు. ఇన్స్టాగ్రామ్ లో ఏవో ఒక 2-3 రీల్స్ చూసి నేను కూడా అచీవ్ చేస్తా అంటే సక్సెస్ ఏమైనా నూడిల్సా 2 minutes లో రెడీ అవ్వడానికి? ఇంత ఎక్కువ కాంపిటీషన్ ఉన్న ప్రపంచంలో గెలవాలి అంటే కావాల్సింది మోటివేషన్ కాదు, డిసిప్లిన్.